హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శాతవాహనుల పరిపాలనా కాలం రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పార్ట్ 1 వీడియోలో శాతవాహనుల గురించి తెలుసుకున్నాం. ఈ పార్ట్ 2 వీడియోలో శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. మత్స్య పురాణం ప్రకారం శాతవాహన సామ్రాజ్యాన్ని ఎంతమంది రాజులు పరిపాలించారు? 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారు. శాసనాలు, నాణ్యాలు, సోమదేవుని కథాస్థరిత సాగరం ప్రకారం శాతవాహనుల మూలపురుషుడు ఎవరు? శాతవాహనుడు. పురాణాల ప్రకారం శాతవాహనుల మూలపురుషుడు ఎవరు? శ్రీముఖుడు. బార్నెట్, బెర్జెస్ పరిశోధనల ప్రకారం శాతవాహన రాజధానులు ఏవి? శాతవాహనుల మొదటి రాజధాని శ్రీకాకుళం, కృష్ణా జిల్లా. రెండవ రాజధాని ధాన్యకటకం, ధరణకోట, గుంటూరు జిల్లా. మూడవ రాజధాని ప్రతిష్టానపురం. మిరాసి, రామారావు, రాయచౌధురుల పరిశోధనల ప్రకారం శాతవాహన రాజధానులు ఏవి? మొదటి రాజధాని ప్రతిష్టానపురం లేదా పైదాన్ అంటారు. ఇది మహారాష్ట్ర, ఔరంగాబాదు జిల్లాలో ఉంది. రెండవ రాజధాని ధాన్యకటకం. శాతవాహనుల తొలి రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అని చెప్పినది ఎవరు? బార్నెట్, విఎస్ స్మిత్, బర్జెస్. శాతవాహనుల రాజధాని అమరావతికి దగ్గరలోని ధాన్యకటకం అని చెప్పినది ఎవరు? ఆర్జి బండర్కర్. శాతవాహనుల రాజధాని విజయవాడ అని చెప్పిన వారు ఎవరు? రాయ్ చౌదరి. శాతవాహనుల రాజకీయ పరిపాలన. మొదటగా శ్రీముఖుడు 23 సంవత్సరాల పరిపాలనా కాలం. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుడు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు? ప్రతిష్టానపురం. శ్రీముఖుడు ముద్రించిన నాణ్యాలు ఏ ప్రాంతాలలో బయలుపడినవి? కొండాపూర్, మెదక్, కోటిలింగాల, కరీంనగర్. శ్రీముఖుడి నాణ్యాలపై ఎక్కువగా ఏ పేర్లు కనిపిస్తాయి? రణగోభద్ర, రణగోస్వామి. దేవి నాగానిక తన నానాగఢ్శిలా శాసనంలో ఏ పదాన్ని పేర్కొన్నది? రాయసీముఖ శాతవాహన సిరిమాతో అని పేర్కొన్నది. అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఆంధ్రుల నూతన సామంత జాతులుగా పేర్కొన్నారు. అందులోని సామంతుడు ఎవరు? శ్రీముఖుడు. అశోకుడు శ్రీముఖునికి ఏ బిరుదు ఇచ్చినట్లు ప్రముఖ చరిత్రకారుడు డిసి సర్కార్ పేర్కొన్నారు? రాయ అనే బిరుదు ఇచ్చాడు. శ్రీముఖుడు మొదటిగా జైన్ మతాన్ని స్వీకరించి ఆ తర్వాత ఏ మతాన్ని అనుసరించాడు? వైదిక మతమును అనుసరించాడు. శ్రీముఖుడు యొక్క జైన మత గురువు ఎవరు? కాలకాసూరి. విమలాదిత్య, త్రికాలయోగి. కన్హా లేదా కృష్ణ ఇతను శ్రీముఖుని తర్వాత పరిపాలించిన రాజు. 18 సంవత్సరాలు పరిపాలించాడు. కన్హా బౌద్ధ భిక్షువులకు ఏ 2 విహారాలు నిర్మించాడు? నాసిక్, కన్హేర్ అనే విహారాలు నిర్మించాడు. భాగవత మత స్థాపకుడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఇతనికి మరొక పేరు వాసుదేవుడు. భారతదేశంలో భాగవత మతం ఉన్నట్లుగా తెలియజేసే శాసనం ఏది? హిలియోడరస్ యొక్క బేస్ నగర్ శాసనం. తర్వాత రాజ్యానికి వచ్చిన చక్రవర్తి మొదటి శాతకర్ణి. తొలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు? మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి మత్స్య పురాణంలో ఏ విధంగా పేర్కొన్నారు? మల్లకర్ణ, మహాన్ అని పేర్కొన్నారు. వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించిన శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. దేవి నాగానిక నానాగఢ్ శాసనం ఏ భాషలో వేయించింది? ప్రాకృతం భాషలో. మొదటి శాతకర్ణి తన రాజ్య విస్తరణను పశ్చిమ దిశ వైపు దండెత్తి ఏ ప్రాంతాలను జయించాడు? అస్మక, అకర, అవంతి, మూలక, మాల్వా రాజ్యాలను జయించాడు. మొదటి శాతకర్ణి ఏ గుర్తుగల నాణ్యాలను వేయించాడు? గజ గుర్తుగల నాణ్యాలను వేయించాడు. కారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తి ఓడించినట్లుగా ఏ శాసనాల్లో పేర్కొన్నాడు? అతిగుంప శాసనం, గుంటుపల్లి శాసనంలో పేర్కొన్నాడు. వైదిక మతం ప్రకారం యజ్ఞయాగాదాలను నిర్వహించిన మొదటి రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు ఏవి? ఏకవీర, సూర, దక్షిణ పదాధిపతి, అస్మకాధీశ, అప్రతిహత చక్ర అనే బిరుదులు కలవు. తర్వాత రాజ్యానికి వచ్చిన చక్రవర్తి వేదసిరి.
మొదటి శాతకర్ణి దేవి నాగానికల కుమారుడు ఎవరు? వేదశ్రీ. వేదశ్రీకి మరొక పేరు ఏది? పూర్ణోత్సంగుడు. తర్వాత రాజ్యానికి వచ్చిన చక్రవర్తి రెండవ శాతకర్ణి. శాతవాహన సామ్రాజ్యాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు? రెండవ శాతకర్ణి. సాంచి స్తూపంకు దక్షిణ తోరణాన్ని నిర్మించి శాసనాన్ని వేయించినది ఎవరు? రెండవ శాతకర్ణి. ఎవరి పాలనా కాలంలో శాతవాహనుల ఘర్షణలు ప్రారంభమయ్యాయి? రెండవ శాతకర్ణి కాలంలో. మాల్వాలో లభించిన రెండవ శాతకర్ణి నాణ్యాల మీద ఏ వ్యాఖ్యత ఉంది? రణోసిరి శాతకణిక అనే వ్యాఖ్యత ఉంది. రెండవ శాతకర్ణి బిరుదు ఏమిటి? రాజన్య శ్రీ శాతకర్ణి అనే బిరుదు కలదు. రెండవ శాతకర్ణి ఆస్థాన కళాకారుడు ఎవరు? వశిష్ఠ పుత్ర ఆనంద. తర్వాత రాజ్యానికి వచ్చిన చక్రవర్తి కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి? విక్రమార్క. ఏ రాజు కాలంలో ప్రాకృతం బదులు సంస్కృతం రాజభాషగా మారింది? కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఏ రచయిత ఉన్నాడు? వాత్సాయనుడు. వాత్సాయనుడి గ్రంథాలు ఏవి? కామసూత్ర సంస్కృతంలో రచించాడు, న్యాయభాష్యాన్ని రచించాడు. కామసూత్రాలు తెలుగులోకి అనువదించినది ఎవరు? పంచాంగుల ఆదినారాయణ శాస్త్రి. కామసూత్ర గ్రంథం శాతవాహనుల కాలం నాటి ఏ పరిస్థితులను వివరిస్తుంది? సాంఘిక జీవన విధానం. కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవులు ఎవరు? శర్వవర్మ, గుణాఢ్యుడు. శర్వవర్మ సంస్కృత వ్యాకరణ గ్రంథం ఏది? కాతాంతర వ్యాకరణం. గుణాఢ్యుడు ప్రాచీన, ప్రాకృత లేదా పైశాచిక భాషలో రచించిన గ్రంథం ఏది? బృహత్కథ. బృహత్కథలోని నాయకుడు ఎవరు? కుబేరుడు. బృహత్కథ ఆధారంగా రచించబడ్డ గ్రంథాలు ఏవి? బృహత్కథ మంజరి క్షేమేంద్రుడు, బృహత్కోష్ హరిసేనుడు, బృహత్ సంహిత వరాహమిహిరుడు, కథ సరిస్సాగరం సోమదేవసూరి రచించారు. బృహత్కథ ఆధారంగా విష్ణు శర్మ సంస్కృతంలో రచించిన గ్రంథం ఏది? పంచతంత్రం. బుద్ధ కథా శ్లోక సంగ్రహము రచన యొక్క రచయిత ఎవరు? బుద్ధస్వామి. కుంతల శాతకర్ణి తర్వాత పాలనకు వరుసగా వచ్చినది స్వాతికర్ణ, మొదటి పులోమావి. మగధ పాలకుడైన సుశర్మను ఓడించి మగధను జయించినట్లుగా మత్స్యపురాణంలో ఏ రాజు గురించి పేర్కొంటుంది? మొదటి పులోమావి. పాటలీపుత్రం వద్ద త్రవ్వకాలలో ఏ ప్రాంతం వద్ద శాతవాహన నాణ్యాలు లభించాయి? మొదటి పులోమావి. గౌరవ కృష్ణుడు తర్వాత వచ్చిన చక్రవర్తి. మొదటి కులమావి తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు ఎవరు? గౌరవ కృష్ణుడు. తర్వాత రాజ్యానికి వచ్చినది హలుడు. శాతవాహన సామ్రాజ్యంలో 17వ రాజుగా పరిపాలన సాగించిన చక్రవర్తి ఎవరు? హలుడు. హలుడికి గల బిరుదు ఏమిటి? కవివత్సలుడు. ఇతడు స్వయంగా కవి. హలుడు ప్రాకృత భాషలో రచించిన గ్రంథం ఏది? గాథా సప్తశతి. శ్వేతాంబర జైనుడైన జయవల్లభుని వల్లలగ్గ అనే గ్రంథం ఏ గ్రంథాన్ని పోలి ఉంటుంది? గాథా సప్తశతి. హలుని యొక్క విజయాత్రలకు ప్రధాన కారణమైన సేనాపతి ఎవరు? విజయనాథుడు. హలుడు ప్రేమించిన వివాహం చేసుకున్న శ్రీలంక రాకుమారి ఎవరు? లీలావతి. లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రాసిన రచయిత ఎవరు? కుతూహలుడు. హలుడు యొక్క పాలనా కాలాన్ని ప్రాకృతమునకు ఏ విధంగా కీర్తించబడినది? స్వర్ణయుగం. తొలి తెలుగు పదాలైన అత్త, అద్దం, పొట్ట ఏ గ్రంథంలో ప్రస్తావించబడినవి? గాథా సప్తశతి. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు గౌతమపుత్ర శాతకర్ణి. శాతవాహన పరిపాలనా కాలంలో 23వ రాజుగా పరిపాలన సాగించిన రాజు ఎవరు? గౌతమపుత్ర శాతకర్ణి. గౌతమపుత్ర శాతకర్ణి శాతవాహన శకాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? క్రీస్తు శకం 78వ సంవత్సరంలో. శాలివాహన శకమును పాటించిన ఏకైక రాజు ఎవరు? యాదవ రామచంద్ర దేవుడు. ఇతని దేవగిరి రాజు అంటారు. శాతవాహనుల్లో మొదటిసారిగా తల్లి పేరును తన పేరుకు ముందు ఉపయోగించిన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. తల్లి పేరు మొదటిగా ఉపయోగించడాన్ని ఏమంటారు? మానిక్స్ అంటారు. గౌతమ బాలశ్రీ తన కుమారుడి విజయాల గురించి వేయించిన శాసనం ఏది? నాసిక్ శిలాశాసనం. గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజైన నహపానుణ్ణి ఏ యుద్ధంలో ఓడించారు? జోగిల్తంబి యుద్ధంలో ఓడించారు. గౌతమపుత్ర శాతకర్ణి నహపానుణ్ణి ఓడించడం ద్వారా ఏ బిరుదును పొందాడు?
క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదు పొందాడు. గౌతమపుత్ర శాతకర్ణి ఏ సార్వభౌమ బిరుదును గలడు? రాజోరన్ అనే బిరుదు కలదు. దేశంలో మొదటిసారిగా బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిన రాజు ఎవరు? గౌతమపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి కుల వ్యవస్థను కాపాడిన వాడిగా పొందిన బిరుదులు ఏవి? ద్విజవర కుటుంబ వివర్ధన, ఏక బ్రాహ్మణ, వినువర్తిత చాతుర్వర్ణ సంకరణ, క్షత్రియ దర్పమానమర్దన, వర్ణ సంకర్య నిరోధక అనే బిరుదులు పొందాడు. గౌతమపుత్ర శాతకర్ణి విజయాలకు గుర్తుగా పొందిన బిరుదులు ఏవి? తీ సముద్ర తోయ పితవాహనం, శక యవ్వన పహల్వ నెగధనుడు అనే బిరుదులు పొందాడు. గౌతమపుత్ర శాతకర్ణి బిరుదులు ఏమిటి? ఏక ధనుద్ధరుడు, ఏకసూరుడు, బెనకటక స్వామి, షహరాట్ వంశ నిరవశేషకర, ఆగమ నిలయ అనే బిరుదులు కలవు. గౌతమపుత్ర శాతకర్ణి విజయాలకు ప్రధాన కారణం అతని మంత్రి ఎవరు? శివగుప్తుడు. తర్వాత రాజ్యానికి వచ్చిన చక్రవర్తి రెండవ పులోమావి. ఇతనికి మరొక పేరు వశిష్ఠపుత్ర పులోమావి పేరు కూడా కలదు. ఎవరి పాలనా కాలంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది? రెండవ పులోమావి కాలంలో. నాసిక్ శాసనంలో రెండవ పులోమావిని ఏ విధంగా పేర్కొన్నారు? దక్షిణ పదేశ్వరుడు అని పేర్కొనడం జరిగింది. శకులలో గొప్పవాడైన ఎవరో రెండో పులోమావిని ఓడించారో? రుద్రదాముడు ఓడించాడు. ఆంధ్రదేశంలో వేయబడిన మొట్టమొదటి శాతవాహనుల శాసనం ఏది? అమరావతి శాసనం. దీనిని రెండో పులోమావి వేయించాడు. అమరావతి శాసనంలో ఉన్న తెలుగు పదం ఏది? నాగబు. రెండవ పులోమావి కాలంలో ఏ స్తూపాన్ని నిర్మించారు? అమరావతి స్తూపం. ఆంధ్రప్రదేశ్లో ఎవరి యొక్క నాణ్యాలు విస్తారంగా లభ్యమయ్యాయి? రెండవ పులోమావి. రెండవ పులోమావి బిరుదులు ఏమిటి? నవనగర స్వామి, దక్షిణ పదేశ్వరుడు, నవనర స్వామి. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు శివశ్రీ శాతకర్ణి. ఇతనికి మరొక పేరు వశిష్ఠపుత్ర శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణికి గల బిరుదు పేరేమిటి? క్షేత్రప. క్రీస్తు శకం 150వ నాటికి గిర్నార్ లేదా జునాగఢ్ శాసనాన్ని మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన వాడు ఎవరు? రుద్రదమనుడు. క్షాత్రపుల ప్రభావంతో ద్విభాష ప్రాకృతం తమిళం నాణ్యాలను ముద్రించిన రాజు ఎవరు? శివశ్రీ శాతకర్ణి. తర్వాత రాజ్యానికి వచ్చిన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. చిన్న గంజాం శాసనం ప్రకారం శాతవాహనాలలో 27వ రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. లంగర్ వేయబడిన ఓడ గుర్తులు గల నాణ్యాలను ముద్రించిన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీన బౌద్ధ మతాచార్యుడు ఎవరు? ఆచార్య నాగార్జునుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతంలో ఏ విహారాలను నాగార్జున కొండలో నిర్మించాడు? మహాచైత్య విహారం లేదా పారావత విహారాన్ని నిర్మించాడు. పారావత విహారంలో 1500 గదులు ఉండేవని ఎవరు పేర్కొన్నారు? పాహియాన్. ప్రపంచంలోని మొదటిసారిగా ఓడలకు తెరచాపలను రూపొందించినది ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి నాణ్యాలు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో లభించాయి? శ్రేవోలు. యజ్ఞశ్రీ శాతకర్ణి సేనాని ఎవరు? భావగోపుడు లేదా విజయగోపుడు. హర్షవర్ధనుని చరిత్రకారుడు ఎవరు? భానుభట్టుడు. యజ్ఞశ్రీ కాలంలో నవ్యాంధ్రప్రదేశ్లో లభ్యమైన 2 శాసనాలు ఏవి? చిన్న గంజాం శాసనం, అమరావతి శాసనం. తర్వాత విజయశ్రీ పేరు మీదుగానే శ్రీ పర్వతమును ఏ పేరు వచ్చింది? విజయపురి. వైశాఖ తిథిని పేర్కొన్న మొదటి శాసనం ఏది? నాగార్జున కొండ శాసనం. తర్వాత చండశ్రీ. విజయశ్రీ తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు ఎవరు? చండశ్రీ. శాతవాహనుల్లో చివరి రాజు 3వ పులోమావి. శాతవాహనుల్లో 30వ రాజు చివరివాడు ఎవరు? 3వ పులోమావి. 3వ పులోమావిని ఓడించి రాజ్యం నుండి పారదోలిన వాడు ఎవరు? శ్రీ శాంతమూలుడు. 3వ పులోమావిని తన ఆవాస దినములను గడిపిన ప్రాంతం ఏది? మేకధోని. 3వ పులోమావి బళ్ళారిలో ఏ శాసనం వేయించాడు? మేకధోని శాసనం. శాతవాహన రాజ్య పతనం గురించి తెలియజేసే శాసనం ఏది? మేకధోని శాసనం.
ఆంధ్ర అనే పదం మొదటిగా ప్రస్తావించిన శాసనం ఏది? మైదువోలు శాసనం. ఈ వీడియోలో శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో శాతవాహనుల పరిపాలన గురించి తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.